రాజమండ్రిలోని అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ 2026 పోటీలు జరుగుతున్నాయి. మే నెలలో గోదావరితో పోటీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక పోటీలో దేశ విదేశాలకు చెందినటువంటి క్రీడాకారులు పాల్గొంటున్నారు. రాజమండ్రి కోటిలింగాల ఘాట్ వేదికగా డ్రాగన్ బోట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో వివరాలను ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలాగే లీగ్ నిర్వాహకులు వెల్లడించారు. I request our Honorable MLA Adireddy Srinivas Garu and Balram Naidu Garu to launch the jersey for this league. మన ఎటకారం అన్నీ కూడా మన మమకారం ఎటకారం అన్నీ కూడా గుర్తొచ్చాయి. దాంతోపాటు రాజమహేంద్రవరం ఈ ప్రాంతం అనగానే క్రీడా హబ్బ కింద గుర్తు రావాలి. ఒక టూరిజం హబ్ కింద గుర్తు రావాలి. అది రావాలి అని అంటే పాలకుల్లోని ఒక చిత్తశుద్ధి ఉండాలి, కృషి చేయాలి. అదే మేము అందరం చేస్తున్నాం, నిస్వార్థంగా చేస్తున్నాం. ఈ పార్టీకి కానీ గత ప్రభుత్వంలోనే కానీ ఈ ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ కానీ వచ్చే ఉంటే ఆ డ్రాగన్ మేకప్లు వేసుకొని అప్పుడున్న ప్రజాప్రతినిధులు వీధిలమ్మట సంబరాలు చేసి ఊరిలో ఉన్న ప్రతి ఫ్లెక్స్ మీద డ్రాగన్ పోజులతోటి ఆ వైసీపీ నాయకులు ఫోటోలే కనబడేది తప్ప ఈవెంట్ కనబడేది కాదు. కానీ ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉంటే ఆడంబరాలకి దూరంగా ఉంటూ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఈవెంట్ ఒక మెయిన్ మోటివ్నే ప్రజలకి తెలియజేసే కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. అంటే మా తాలూకు ఆలోచన, వారి తాలూకు ఆలోచన కూడా మీకు తెలియాలనే తప్ప ఇది రాజకీయ వేదిక కాదు. తప్పకుండా కూటమి ప్రభుత్వం క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వబోతా ఉంది. నా సోదరుడు రవినాయుడు గారు నిద్రపోవట్లేదు, అలాగే పనిచేసే శాసనసభ్యులు నిద్రపోనివ్వకుండా కూడా బాగా తగులుతున్నాడు. అందరూ కూడా పనిచేసే ఒక మనస్తత్వం ఉన్నవారు కాబట్టి ఇదంతా కూడా చేయగలుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత ఈ నగరాన్ని తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ నగర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప అవకాశం, మన ఆతిథ్యాన్ని ఇవ్వడానికి ఇది ఒక గొప్ప అవకాశం. దాంట్లో మీరందరూ కూడా భాగ్యస్వాములు అవ్వాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026 రాజమహేంద్రవరానికి రావడానికి కృషి చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి, శాప్ చైర్మన్, కయాకింగ్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ, మీడియా సోదరులకు, సోషల్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా గర్వంగా ఒక అంతర్జాతీయ లీగ్కి మనం ఆతిథ్యం వహించడం అనేది చాలా శుభ పరిణామం, చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయంగా భావిస్తున్నాం. క్రీడారంగం అనేది అంటే ఒక ప్రాంతంలో ఎంత పురోగతి చెందింది, ఒక ప్రాంతం అయినా, ఒక రాష్ట్రం అయినా, ఒక దేశం అయినా క్రీడారంగం అనేది ఒక కొలమానంగా నిలుస్తుంది. అందులోనూ ఒక అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్కి వేళ రాజమహేంద్రవరం ఆతిథ్యం వహిస్తుందంటే మన ప్రాంతానికి కూడా ఎంత గర్వకారణం ఒకసారి మీరంతా కూడా ఆలోచించాలి. ఈ క్రీడను ప్రోత్సహించడానికి, మన ప్రాంతానికి తీసుకురావడానికి మన స్థానిక మనకి ఇక్కడ పార్లమెంట్లో మన ప్రతినిధి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, అలాగే శాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు, అలాగే ఈ అసోసియేషన్ మరియు ఫెడరేషన్ యొక్క సభ్యులు చాలామంది దీనికి కృషి చేశారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మనం రాజమహేంద్రవరం అనగానే ఒక సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఇటువంటి రంగాలకు సంబంధించి ప్రసిద్ధిగాంచిందన్నట్టుగా మనం భావిస్తాం. ఈరోజు మన రాష్ట్రంలో వస్తున్నటువంటి పెట్టుబడులు కనుక ఒకసారి మీరు గమనించినట్లయితే
అత్యధిక పెట్టుబడులు దేశంలో వచ్చినవి దాదాపు 25% మన రాష్ట్రానికి వచ్చినాయని చెప్పేసి చెప్పుకుంటున్నాం గర్వంగా. అయితే ఇక్కడ భారీ పెట్టుబడులన్నీ మీరు చూసినట్లయితే ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో ఆ ప్రాంతాలకు మాత్రం వారు వెళ్తున్నారు. వైజాగ్ కానీ అటు రాయలసీమలో కానీ. మరి మన ప్రాంతం ఏంటి అని చాలామంది ఇక్కడ ఆలోచిస్తున్నారు. మా ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నారు, అధికారులు కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, మేధోమథనం చేసినప్పుడు మన ప్రాంతం ఆధ్యాత్మిక అలాగే చారిత్రకమైనటువంటి ప్రసిద్ధిగాంచిన చాలా ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా క్రీడను కూడా మనం ఏ విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. మీరు గమనించారు, ఇప్పుడే ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పారు. ఇప్పటికే వీటితో పాటుగా పర్యాటక రంగం. అందరికీ నమస్కారం. స్థానిక శాసనసభ సభ్యులు సోదరులు ఆదిరెడ్డి వాసు గారికి, అదేవిధంగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, ఎమ్మెల్సీ సోమవీరాజ్ గారికి, రవినాయుడు గారికి, శ్రీనివాస్ గారికి, అనుశ్రీ వారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే సుదినంగా మనం భావించాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా రాజమహేంద్రవరానికి ఒక సాంస్కృతిక క్షేత్రంగా, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు ఉన్నటువంటి సందర్భంలో క్రీడల్లో మెరుగైనటువంటి గుర్తింపు తెచ్చుకునే దిశగా ఇవాళ రాజమహేంద్రవరం అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఏదైతే ఇవాళ మనం లాంచ్ చేసుకున్నామో ఈ డ్రాగన్ బోట్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కాంపిటీషన్ ఏదైతే మనం ఇవాళ ఆవిష్కరించుకున్నామో అది దానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. డ్రాగన్ బోట్కి సంబంధించే ఈ క్రీడ చైనా దేశంలో ఆవిర్భవించిందని చెప్పి మనకి తెలియవచ్చినటువంటి విషయం, మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయం. క్యూ యువాన్ అనేటువంటి ఒక హిస్టోరియన్, ఆయన అక్కడ ఉన్నటువంటి రాజుకి వ్యతిరేకంగా ఆయన కొంత వ్యాసాలు రాసినటువంటి సందర్భంలో ఆయన్ని బహిష్కరిస్తూ శిక్ష వేయటం జరుగుతుంది. ఆ అవమానాన్ని భరించలేనటువంటి సందర్భంలో ఆయన వెళ్ళి జలసమాధి అయ్యి అక్కడ ఉన్నటువంటి నదిలో జలసమాధి అయినటువంటి నేపథ్యంలో ఆయన్ని అభిమానించేటువంటి అక్కడ ఉన్నటువంటి పౌరులు ఆయన్ని వెతుక్కుంటూ అందరూ కూడా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బోట్ అని కాకుండా ఈ రకంగా ఒక పెద్ద బోట్లో అందరూ కూడా ఎక్కి వారు ఈ డప్పు చప్పుళ్ళు చేసుకుంటూ ఆయన కోసం వెతికారు అనేది ప్రతీతి. అక్కడ నుండే ఈ యొక్క క్రీడ, ఈ డ్రాగన్ బోట్ అనేటువంటి క్రీడ ఆవిర్భవించిందని చెప్పి పెద్దలందరూ కూడా మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఇందాక వ్యాఖ్యాత ఎవరైతే మాస్టర్ ఆఫ్ సెరమనీస్ మమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేశారో వారు చెప్పారు ఈ యొక్క డ్రాగన్ బోట్ క్రీడలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు వారు తెలియజేశారు. సాధారణంగా ఏమిటంటే టీమ్ స్పిరిట్ని ఇది చాలా పెంపొందిస్తుందని. ఎందుకంటే దగ్గర ఒక 20 మంది ఉంటారు ఆ బోట్లో, అందరూ ఒకే రకంగా అంటే ఒకే లయలో వాళ్ళు ఈ బోటుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ. మధ్యలో ఎవరైనా ఒక్కరు కొంచెం అలసత్వంగా వ్యవహరించారు అంటే ఇంకా క్రీడలో మనం గెలిచేటువంటి అవకాశం ఉండదు. కనుక ఆ టీమ్స్. శ్రీమతి పురంధరేశ్వరి గారు, అలానే రాజమండ్రి నగర శాసనసభ్యులు యువమిత్రులు ఆదిరెడ్డి వాసు గారు, రుడా చైర్మన్ గారు, అలానే స్పోర్ట్ సంబంధించిన షాప్ చైర్మన్ రవినాయుడు గారు, ఈవేళ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఫెడరేషన్ వారికి అందరికి కూడా నమస్కరిస్తూ, ఇది ఇంటర్నేషనల్గా మన రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది గోదావరి నదిని ఆధారంగా, దేశంలో అనేక నదులు ఉన్నాయి, అయినప్పటికీ గోదావరిని ఆధారంగా ఈ క్రీడని ఇక్కడ నిర్వర్తించాలని పెద్దలు అందరూ నిర్ణయం తీసుకోవడం
ఇక్కడ దీనికి స్పాన్సర్స్ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం ప్రయత్నం చేయడం. రాజమండ్రి ప్రధానంగా 2 అంశాల్లో కూడా ముందుకు వెళ్ళడం చాలా ఆనందదాయకం, కల్చరల్గా, స్పోర్ట్స్గా. ఇందులో మన పార్లమెంట్ సభ్యురాలు ఏదైతే మనకి రాజమండ్రిలో చాలా కాలం నుంచి స్పోర్ట్స్కి సంబంధించి సరైనటువంటి గ్రౌండ్ లేదు. రాజమండ్రిలో నైట్ ఫుట్బాల్ కాంపిటీషన్స్ జరిగాయి నేను పుట్టనప్పుడు. అలాంటి రాజమండ్రిలో సరైనటువంటి గ్రౌండ్ లేనటువంటి పరిస్థితి మనం గమనించినప్పుడు ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చాలా చక్కటి ఆలోచనతో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేశారు. అలానే ఆదిరెడ్డి వాస్ గారు చాలా చోట్ల పార్క్స్ని చక్కటి వాకింగ్ ట్రాక్సే కాదు, యోగా ట్రాక్స్గా కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేదిక్ పార్కును కూడా నిర్మాణం చేశారు రాజమండ్రిలో. ఇవన్నీ మనకి చక్కటి వాతావరణాన్ని నగరంలో నిర్మాణం చేయడం. మేడం గారు వారి యొక్క రాజకీయమైనటువంటి ఒక సీనియారిటీతో కేంద్ర మంత్రివర్యులుగా, మన పార్లమెంటు సభ్యులుగా ఇప్పటి వరకు దీనికి 3rd ఫేజ్తో కలిపి 54 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించారు. వారిని మనం మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి, వారిని గౌరవించుకోవడం మనం ధర్మంగా నేను భావిస్తున్నాను. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కూటమి ముందుకు వెడుతుంది. జాబ్ చైర్మన్ గారు గమనించి ఉంటారు, మేడం గారితో మినిస్టర్ గారిని కలవడం. ఆ మినిస్టర్ గారి యొక్క అప్రోచెస్, సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన చాలా సీనియర్ మంత్రి, చాలా మంచి పోర్ట్ఫోలియోలు చేసినటువంటి మంత్రి. ఇప్పుడు ఆయన స్పోర్ట్స్లో ఉన్నారు. ఆయన గుజరాత్ వాస్తవ్యుడిగా నరేంద్ర మోడీ గారికి అందరికి కూడా చాలా దగ్గర వ్యక్తి. మన రాజమండ్రికి ఆయన 54 కోట్లు ఇవ్వడం, అలానే ఇప్పుడున్న కల్చరల్ మినిస్టర్ కూడా, అది వరకు మనకి ఆయన వేరే మంత్రిగా ఉండేవారు, ఇప్పుడు కల్చరల్ మినిస్టర్. ఇప్పుడే మేడం గారితో పుష్కరాలకి మనం ఏం చేసుకోగలుగుతాం మంత్రి గారితో. ఈ విధంగా కేంద్రం మనకి అన్ని అంశాల్లో మ్యాక్సిమం కేంద్ర మినిస్ట్రీస్లో బడ్జెట్ ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని యాక్టివ్గా మేడం గారికి ఒక పార్లమెంట్ సభ్యులే కాకుండా వివిధ కమిటీల్లో, అలానే వివిధ ఇతర దేశాలకి వారిని ఎక్కువగా పార్టీ పంపిస్తుంది. అయినప్పటికీ ఉన్న సమయంలో వారు అటెండ్ అవ్వడం, అలానే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ రైల్వేకి సంబంధించి కావచ్చు, అలానే చాలా అంశాల్లో చాలా చురుగ్గా ఏది కావాలంటే ఆ విషయాల మీద సమయాన్ని వారు దృష్టి పెడుతూ నగరాన్ని మరెంతో అందంగా తీర్చేటువంటి పరిస్థితుల్లో వారు ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నారని తెలియజేస్తూ, నగరాన్ని ఈ స్పోర్ట్స్ ద్వారా, ఇది చైనాది కావచ్చు, మన కేరళలో కూడా ఇలాంటి స్పోర్ట్స్ జరుగుతాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకి కొత్తపేట, ఆత్రేయపురంలో కూడా ఈ స్పోర్ట్స్ని పెడుతున్నారు. అంటే ఈ విధమైన స్పోర్ట్ కావచ్చు. ఇలానే పడవల పోటీలు అంటాం మనం. ఈ పడవల పోటీలు కేరళ నుంచి మన జిల్లాకు వచ్చినాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, ఈ యొక్క దీన్నేమో డ్రాగన్ అంటున్నాం. దీన్ని అవి పడవలే అనుకుంటున్నాను, డ్రాగన్ కూడా. ఇవి మరి 2000 సంవత్సరాల కిందట స్టార్ట్ అయినాయి అంటున్నారు. సముద్రం ఉన్నప్పుడు మనవాడు కూడా పడవల పోటీలు పెట్టుంటారు. మనకి హిస్టరీలో దానికి
అంశాలు లేనప్పటికీ చాలా చక్కటి ప్రయత్నం భారతదేశం కాదు ప్రపంచ దేశాలన్నీ రాజమండ్రి వచ్చి పాల్గొనడం, ఇది నిజంగా హిస్టారికల్ డే ఫర్ రాజమండ్రిగా భావిస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.